బీసీ బిడ్డని ఇంత చిత్రహింసలు పెడతా ఉన్నారు రాష్ట్రంలో. ప్రజాపాలన అంటా ఉంది ప్రభుత్వం. స్థానిక 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. ఇప్పటివరకు ఎవరు స్పందిస్తున్నారు? ఏం చెప్తారు? సో ఇక్కడ ఒక బీసీ అనే కాకుండా ఒక గుండా, అతను గుండా కోమటిరెడ్డి మనిషి, వెంకటరెడ్డి మనిషి, ఆయన గతంలో కూడా ఈయన రెడ్డి, ఈయన వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి విజయరెడ్డి అంటే హత్య చేసిండు. సో ఇక్కడ ఆధిపత్యంకు సంబంధించినటువంటి అంశం వస్తున్నది. ఆయనే ఎలక్షన్లలో డైరెక్ట్ పోతే గెలవడు అనే దాంతో ఎవరిని నామినేషన్ ఏనియకుండా సంపిపించి బెదిరించి నామినేషన్ లేకుండానే యునానిమస్ గా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిండు. దాంట్లో ఒక చదువుకొని ఒక బిఎడ్ చదివినటువంటి పీజీ చదివినటువంటి ఒక మహిళ నాగలక్ష్మి వచ్చి ధైర్యంగా ఏదో నామినేషన్ ఇద్దామని అనుకుంటే తన భర్తను కిడ్నాప్ చేసుకొని పోయి భర్తతో భార్యకు చెప్పించి, ఎందుకంటే జనరల్ మహిళ అయింది, భార్యకు చెప్పించేసి భార్యతోటి విడ్రా చేపియాలని చెప్పని భర్తను తీసుకొని పోయి కత్తులు పెట్టి అటుపక్కకి కత్తులు పెట్టి పొడుస్తామని చెప్పని పెట్టి బెదిరించి మూత్రం తాగిపించి 6-7 పర్యాయాలు బీర్లు వాళ్ళు తాగుకుంటా వాళ్ళు ఉచ్చ గ్లాసులో పెట్టి బీర్లు తాగిపించి బెదిరించి చేస్తే ఇదే ఊర్లో ఇంకొకరు కూడా అచను వారిని తీసుకపోయినా ఇంకో మాదిగ బిడ్డ ఇంకొక మాదిగ మహిళతోటి ఇక్కడ నామినేషన్ వేయించే వరకు ఈయన చంపినా గానీ మళ్ళీ ఎట్లా ఎలక్షన్ జరుగుతుంది లాస్ట్ కేసులు గీసినట్టు ఎందుకని చెప్పేసి ఆపేశారు. సో ఆపి ఓయిలు లేకపోతే